హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనం ఒక టాపిక్ మీద చిన్న విశ్లేషణ చేద్దామండి. ఆ టాపిక్ వచ్చి ఇక్కడ ఐటీ స్టాక్స్ కొనవచ్చా, నెక్స్ట్ H1B వీసా అంటే ఏంటి, దాని గురించి మన ట్రంప్ మామ ఏమన్నారనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. అలాగే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ను విప్రో రిజల్ట్స్ ఎలాగొచ్చాయనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇప్పటి వరకు కూడాను మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అన్నాలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మేము చేస్తూ ఉంటామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఇవ్వండి, ఐటీ స్టాక్స్ అనేది కొద్ది కరెక్షన్ వచ్చిందండి. అంటే ట్రంప్ గారు ఎలా చెప్తారు ఏంటనేది H1 వీసా కోసమని. అసలు H1 వీసా అంటే ఏంటంటే ఇది టెంపరవరీ కూడాను సాఫ్ట్వేర్ కంపెనీలు అని బయట దేశానికి అదే యుఎస్ఏకి వెళ్ళి వాళ్ళు అక్కడ టెంపరవరీ వీసా అనేది ఇస్తారు. దానికి అనేది మంచి గుడ్ న్యూస్ అనేది ట్రంప్ గారు చెప్పారు. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ ఈ స్టాక్స్ కొనొచ్చా, ఇది కొద్ది కరెక్షన్ వచ్చిందండి. ప్రాఫిట్ బుకింగ్ ఎఫ్ఎల్స్ ఎంత కూడాను, అందుకు ఇక్కడ స్టాక్ అనేది కొద్ది కరెక్షన్ రావచ్చు. ఇంకొద్ది డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ డిప్ దగ్గర అనేది బై చేసే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే అండి, ట్రంప్ ఏమన్నారో చూద్దామండి ఒకసారి. ఎవరికి టాలెంట్ ఉంటుందో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంప్లాయీగా కూడాను వాళ్ళు ఇచ్చిన వీసా కంపెనీల్లో అని పనిచేసుకోవచ్చు అని ట్రంప్ గారు నిన్న అనౌన్స్ చేశారు. అది మన దేశాలకి అన్ని దేశాలకు కూడాను మంచి గుడ్ న్యూస్ గా మనం చెప్పుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎలాగొచ్చాయనేది ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం. అలాగే ఐటీ స్టాక్స్ ఎలాగున్నాయి, ఏమేమి కొనొచ్చు, ఇక్కడ ఈ సెక్టర్ లో అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి, ఇంకోండి ఇన్ఫోసిస్ స్టాక్ అనేది తీసాను చూడండి. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1810 రూపీస్, అంటే 1810 రూపీస్ అనేది ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇది ఒకేసారి 2000 వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనేది కరెక్షన్ వచ్చింది. ఇంకోండి, నెక్స్ట్ ఎంతవరకు కరెక్షన్ వస్తుంది, ఇదిగోండి. ఇది ఎప్పుడు కూడాను ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఇదిగోండి 1700 దగ్గర ఏమాత్రం కూడాను ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ బై చేసుకోవచ్చు. దీని రిజల్ట్స్ ఎలాగొచ్చాయి అనేది ఒకసారి చూసిన తర్వాత చార్ట్ విశ్లేషణ చేద్దామండి. ఇంకోండి, దీని రిజల్ట్స్ తీశాను. ఇంకోండి, టోటల్లీ రెవెన్యూ అంటే సెప్టెంబర్ 2024 కన్నా రెవెన్యూ అనేది లేదన్నా కూడాను ఒక 80 కోట్లు అనేది డిఫరెంట్ గా తక్కువ వచ్చింది. ఇదిగోండి రెవెన్యూ, టోటల్ రెవెన్యూ అనేది కొద్ది తగ్గడం వల్ల ఇది స్టాక్ అనేది మన కరెక్షన్ వచ్చింది ఒక 100 పాయింట్స్. ఓకే అండి, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉన్నదో చూద్దామండి. ఇదిగోండి, లేదన్నా కూడాను ఒక 500 కోట్లు చిల్లర అనేది 500 కోట్ల చిల్లర అనేది ఇది వచ్చింది, తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఒకసారి మార్క్ చేయండి. టోటల్ రెవెన్యూ సెప్టెంబర్ 24 నుంచి 35,994 వచ్చింది. డిసెంబర్ అనేది 35,916 వచ్చింది. ఓకే అండి, ఒకసారి మార్క్ చేసుకుంది ఎంత వేరియేషన్ వచ్చింది అనేది. ఇవ్వండి, ఇది 35,994, ఇక్కడ 35,990, అంటే నియర్లీ అనేది ఒక 89 కోట్లు అంటే 90 కోట్లు అనుకోండి. 90 కోట్లు అనేది సిఆర్ అనేది వేరియేషన్ వచ్చింది. ఓకే, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఒకసారి వేరియేషన్ అనేది చూద్దాం. ఇంకోండి నెట్ ప్రాఫిట్, ఇది సెప్టెంబర్ లోనైతే చూడండి, సెప్టెంబర్ లోనే నెట్ ప్రాఫిట్ అనేది 6,813 ఉన్నది. ఇక్కడ 6,858, అంటే నెట్ ప్రాఫిట్ కూడాను కొద్దిగా తగ్గింది. దీని వల్ల అనేది మొన్న స్టాక్ అనేది పడింది. ఇంకోండి ఎంత డిఫరెంట్ వచ్చింది, దగ్గర ఒక 500 కోట్లు అనేది 500 CR అనేది డిఫరెంట్ వచ్చింది. ఓకే అండి, అందుకు ఇది మొన్న స్టాక్ అనేది రిజల్ట్స్ అప్పుడు దీని పడ్డది. కానీ ఇది ఇన్ఫోసిస్ అనేది 100% తీసుకునే ఛాన్స్ ఉన్నదండి. మంచి స్టాక్ ఇది ఇన్ఫోసిస్ అనేది. ఇది ఐటీ స్టాక్ లోని ఇది ఒకటి అనేది ఇంపార్టెంట్ గా బై చేసుకోవచ్చు. ఎక్కడ బై చేయొచ్చు అనేది దాని కూడా చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇవ్వండి, ఒకసారి చార్ట్ తీద్దాం. ఇవ్వండి, ఇక్కడ అనేది బాగా సపోర్ట్ వస్తుంది చూడండి. 1700 నుంచి లేదన్నా కూడా 2000కి వెళ్ళింది. ఇక్కడ ఒకసారి 1700 నుంచి
1973, నెక్స్ట్ 1988 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఇవ్వండి కరెక్షన్ వస్తూనే ఉన్నది. ఈ రేంజ్ బాండ్ ఇవ్వండి, దీనికి ఒకసారి ఒక డ్రా అనేది, ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. ఇక్కడ బై చేయొచ్చు, ఏమాత్రం కిందన వస్తే అక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. ఇవ్వండి ఇదొక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఇవ్వండి చూసారా, ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. బడ్జెట్ ప్లస్ ఇవన్నీ కూడా కొద్ది కరెక్షన్ వచ్చే, మార్కెట్ కరెక్షన్ వచ్చేది ఉన్నది. ఈ ఫిల్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నది. అంటే నియర్లీ అనేది 100 పాయింట్స్ అండి. అంటే ఇక్కడ కొన్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమాత్రం ఈ కిందకి వచ్చిందంటే యాడ్ ఆన్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2000, నెక్స్ట్ 25 వరకు కూడా ఉంచే ఛాన్సెస్ ఉన్నదండి. ఓకే అండి, ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ కొరకొస్తే మీరు బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ విప్రో ఏమైంది అనేది ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దామండి. విప్రో చూద్దామండి. విప్రో రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి. ఇవ్వండి విప్రో కూడాను 390 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 280 వరకు ఉన్నది. కింద అనేది చూడండి, ఇక్కడ బాగా డిప్ వచ్చింది. ఇవ్వండి డే క్యాండిల్ లోని ఇక్కడ 271 నియర్లీ. ఇవ్వండి ఇది ఒకటి డ్రా చేసుకుందాం. ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే హెచ్బి వీసా ఉంది కదా, H1B వీసా కోసం కూడా ట్రంప్ మంచిగా మాట్లాడారు. మనకి ఐటీ స్టాక్స్ బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొద్ది ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదండి. దీని రిజల్ట్స్ ఎలాగ వచ్చాయనేది ఒకసారి చెక్ చేద్దాం. విప్రో రిజల్ట్స్ తీసాను చూడండి. టోటల్ రెవెన్యూ అనేది సెప్టెంబర్ లోని 17,941 వచ్చింది. ఇప్పుడైతే 17,570. అంటే అంత వేరియేషన్ లేకుండా కూడా కొద్దిగా ఒక 400 కోట్లు నియర్లీ అనేది రెవెన్యూ లెస్ వచ్చింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దామండి. ఇవ్వండి నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది, రెవెన్యూ తగ్గింది కానీ నెట్ ప్రాఫిట్ సెప్టెంబర్ 2,713 CR వస్తే ఇక్కడ 2,812 అనేది, అంటే దగ్గర 100 కోట్లు అనేది పెరిగింది. ఓకే అండి, ఇవ్వండి ఇక్కడ రెవెన్యూ అనేది తగ్గింది. టోటల్ రెవెన్యూ అనేది 17,941 ఉన్నది. ఇక్కడ 572 అంటే రెవెన్యూ అనేది లెస్ అయిందండి. ఓకే అండి, రెవెన్యూ లెస్ అయింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది ఇది బాగా పెరిగింది. అందుకే ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది బాగా పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇది కూడాను తీసుకునే మంచి స్టాక్ ఏనండి. ఇవ్వండి నెట్ ప్రాఫిట్ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి 2,713 CR అనేది వచ్చింది. ఇవ్వండి ఇది చూడండి, లేదన్నా కూడా 100 CR అనేది అప్ వచ్చింది. అందుకు ఇది మొన్న రిజల్ట్స్ వచ్చినాడు కూడా స్టాక్ అనేది బాగా పెరిగింది. ఓకే అండి, ఒకసారి మనము దీని గురించి చూద్దాం. చార్ట్ ప్యాటర్న్ తీసి ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇవ్వండి ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనైతే బై చేయొచ్చు అండి. 299 ట్రేడ్ అవుతుంది. ఏమాత్రం కింద డిప్ వచ్చిందంటే 270 దగ్గర యాడ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడాను బాగా పైకి వెళ్ళింది చూడండి ఒకసారి. ఇవ్వండి 320 వరకు కూడాను వెళ్ళింది. నెక్స్ట్ దీని టార్గెట్ ఎంత వరకు ఉంటుందంటే 350 వరకు, మినిమం అయితే 350, మాక్సిమం అయితే 400. అయితే ఐటీ స్టాక్స్ మన ట్రంప్ గారు చెప్పారు కాబట్టి ఇక్కడ అనేది H1 వీసాకి ప్రాబ్లం లేదు కాబట్టి కంపెనీస్ అనేది అన్ని కూడాను ప్రాఫిట్ లో ఉంటది. ఐటీ సెక్టర్ లోని ఇలాంటి స్టాక్స్ ఎన్నైనా కూడాను కొనుక్కోవచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి.